గేమ్ ఎలా ఉంది? అనుజ గారి గేమ్ ప్లే చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, అందరికీ చూస్తుంది, చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ గా అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుంది. అనుజ గారికి పుష్ చేస్తారని ఇప్పుడు బయట టాక్ వస్తుంది కదా. పుషింగ్ అన్నది అది ఏముంది, పుషింగ్ అన్నది ఏమి లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళకి పెట్టండి 100% పెడతారు కదా. ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. ఈ సీజన్ లేట్ మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి, నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్స్ రియల్ గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు, అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడానికి మేడం, అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి, అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం, మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలటానికి నేను ట్రై చేస్తాను మేడం, చాలా బిజీగా ఉన్నారు మేడం. మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాధురి అక్క అన్న ఫ్రెండ్ అని ఫ్రెండ్ కూడా వెనకాల నుంచి తీసుకుని వచ్చేసారేంటన్న అన్న. అదే అన్న, నన్ను కూడా అదే ఫోన్ చేశారు. మన అన్న ఇన్విటేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసారు కదా. ఫ్రెండ్షిప్ అన్నది అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ ఎవరండి? సంజనా గారు. డార్లింగ్ అన్నారు. అదే మీరు అందరు డార్లింగ్ అని పిలుస్తున్నారు, సంజనా డార్లింగ్ అంటే డార్లింగ్ హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్ గా నేను లైట్ గానే తీసుకున్నాను, అంత సీరియస్ గా తీసుకోలేదని.